నిప్పుతునకై భగభగలాడై వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా దిత్తదింతై గణగణమోకై ధర్మయుద్ధం నువ్వు సిద్ధం ఎవ్వడడ్డం రా మా కోసం పుట్టినవాడా నువ్వే మా తోడు నీడ తొడగొడితే గడగడలాడాలా నువ్వులేస్తే ఎవడైనా తల దించాలిరా అడుగేస్తే ఎవడైనా ఇక చావాలిరా నిప్పుతునకై భగభగలాడై వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా నీ చేతిలో ఉంది పంచే గుణం నీ వెంట సైన్యంలా కదిలే జనం నీ కోసమిస్తోంది నీ రాజనం నెత్తురు మా సత్తువు కడదాక నువ్వు కాదా ఎన్నడు తల వంచగా అనుకుంది చెయ్యరా ధైర్యమే నీకుందిరా గుండెలో యమదండిగా మొండిగా జగముండిగా దండెత్త నువ్వు రారా నిప్పుతునకై భగభగలాడై వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా వెంటాడగా మేమంత చేరాము నీ చెంతగా కష్టాలు కన్నీళ్లు ముంచెత్తగా చేయూతనిచ్చావు నీ వంతుగా చీకటే చెలరేగితే నువ్వు సూర్యుడయ్యి రారా ఎక్కే ఎదురీదగా మగధీరుడవ్వరా సౌఖమే తొలగించగా దేశమే తొలగించగా లోకమే గర్వించగా యువరాజులాగా రారా నిప్పుతునకై భగభగలాడై వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా దిత్తదింతై గణగణమోకై ధర్మయుద్ధం నువ్వు సిద్ధం ఎవ్వడడ్డం రా మా కోసం పుట్టినవాడా నువ్వే మా తోడు నీడ తొడగొడితే గడగడలాడాలా నువ్వులేస్తే ఎవడైనా తల దించాలిరా అడుగేస్తే ఎవడైనా ఇక చావాలిరా శ్రీ కె మీనాక్షిరావు గారికి విన్నపం ఏమనగా, అయ్యా అదోనిపట్నం నందు చేనేత మగ్గాలపై జీవిస్తున్న కార్మికులు విన్నపం ఏమనగా, మా చేనేత కార్మికులకు సొంత ఇండ్లు లేక చాలా అవస్థపడుతున్నారు. పూరి గుడిసెల్లో నివసిస్తున్నారు. వర్షాకాలం నందు గుడిసెలన్నీ కారి మగ్గాలు చెడిపోయి చీరలు చెడిపోయి చాలా నష్టపోతున్నాం. అందువలన తమ ప్రభుత్వం అందరికీ సొంత ఇండ్లు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నది. కావున మనమందరము విన్నవించుకునే విషయం ఏమనగా, అదోని నందు దాదాపు 800 మగ్గాలు మాత్రమే ఉన్నాయి. అందులో పూర్తిగా ఇల్లు లేని వారు దాదాపు 250 మంది ఉన్నారు. కావున తమరు మనకు చేనేత కార్మికులందరికీ 3 సెంట్ల స్థలం నందు ఇల్లు మరియు ఇంటికి అనుకుని ఉన్న షెడ్ విస్తరణలో పొడవు 24 వెడల్పు 12 అడుగులు ఏర్పాటు చేసి ఇవ్వాల్సిందిగా షెడ్ నందుకు కుటుంబ సభ్యులు భార్యాభర్తలు 2 మగ్గాలపై ఏర్పాటు చేసుకోవడానికి అవసరం ఉంది. కావున తమరు మనకు ఈ ఇల్లు నిర్మాణం వెంటనే ఏర్పాటు చేసి మనకు ఇవ్వగలరని ఆశిస్తున్నాం. ఈ అప్లికేషన్ నందు మా పేరు ఫోటోతో సహా జతపరుస్తున్నాం. మరి ఒక్క విన్నపం చేనేత కార్మికులందరికీ, ఈ మధ్యనే మన ప్రభుత్వము సబ్సిడీ కింద పట్టు చీరలు నేసే వాళ్ళకి 600 చేసింది.
మళ్ళా మనం అన్నగారి విజ్ఞప్తి వలన మనకు హరియర్స్ ద్వారా వచ్చింది. రెండవ విజ్ఞప్తి చేసినాం, మనకు ఈ సబ్సిడీ 600 చాలదు, 1000 రూపాయలు చేయాలని. ఈ నెల నుంచి మనకు 1000 రూపాయలు వస్తుంది. కావున మన తెలుగుదేశం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అన్నగారి కృషి వల్లనే ఇవన్నీ మనం సాధిస్తున్నాము, మీనాక్షి అన్న గారి వల్లనే. రెండో విషయము, మనకి ఇల్లు ఖచ్చితంగా ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నారు. కావున దయవుంచి మా విన్నపాన్ని ఉల్లేఖించాల్సిందిగా కోరుచున్నాం. చేనేత సంఘం అధ్యక్షుడు ఆయన ఎప్పుడు నా దగ్గరకు వచ్చినా ఎంతసేపున్నా మా వాళ్ళది కట్ చేయాలా, ఇది చేయాలా, పెన్షన్ చేయాలా, పట్టాలు ఇవ్వాలని 24 గంటలు నా దగ్గరకు వచ్చినాడంటే ఇక్కడ ఉన్న చేనేత వర్గాలకు సంబంధించిందే మాట్లాడతాడు. ఎప్పుడు కూడా ఏదో చేయాలి. ఆయనకి నాకంటే వయసు ఎక్కువ ఉంటుంది, నాకు 66 దగ్గర ఇంకా 70 ఏళ్ళు అయినా ఈ వయసులో కూడా మీ వాళ్ళకి సేవ చేయాలనే తపన చాలా ఎక్కువ. అందుకే మేము కూడా పార్టీ పరంగా గుర్తించి జిల్లా చేనేత రంగానికి అంటే తెలుగుదేశం పార్టీ తరఫున అధ్యక్షులుగా చేశాం. ఆయన కోరిన కోరికలన్నీ కూడా తొందరలోనే అనతి కాలంలోనే మన ముఖ్యమంత్రి గారిని ఆదోనికి పిలిపిస్తాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసిపోయి ముఖ్యమంత్రి ద్వారానే అనౌన్స్మెంట్ చేయించి చేనేత కార్మికుల సమస్యలు తీర్చడానికి మేమందరూ ఈ స్టేజ్ మీద ఉన్న నాయకులందరూ కృషి చేస్తామని ఇక్కడికి విచ్చేసిన చేనేత కార్మికులకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం. సంతోషపడుతూ మా వార్డు ప్రజల తరఫున మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అలాగే మా వార్డుల 4 వార్డులు ముందస్తుగా పెద్దలు ఎమ్మెల్యేగారిలో ఉన్నట్ల ట్యాంకు మీరు ఈ జనచైతన్య శుభ సందర్భంగా మాకు మంచి శుభవార్త చెప్తారని ఆశిస్తూ, అలాగే చంద్రబాబు ఒక 10 మినీ ట్యాంకులు కావాలన్నా ప్రతి ఇంటికి ఇప్పుడు లెటర్లు ఉన్నాయి. ఇక్కడ పబ్లిక్ లెటర్లు పెట్టాము. ముందుగా ఇప్పుడు వచ్చేది 3 నెలలు కాబట్టి మాకంతా నీళ్ళు ఇబ్బందిగా ఉంటుంది. కొద్దిగా అధికారులతో మాట్లాడి అందుకని తీరుస్తామని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. అన్నా ఇంకా ఒకటి విషయం ఉందన్నా, దాదాపు ఒక 50 పట్టాలు కావాలా. వాల్మీకి నగర్లోనే ఒక 60-70 పట్టాలు ఉంటాయి. భగవతిపేట 20-30 ఉంటాయి. ఇవన్నీ మాకు ఎంఆర్ఓ సార్కి చెప్పి ఈ పట్టాలు దసరా ఇప్పిస్తే మా అందరికీ బాగుంటుందని కోరుతున్నాము. అలాగే ఆలయంలో మొట్టమొదటిగా మన భగవతిపేట మీ సహకారణ మీ యొక్క కృషి వల్ల లెట్రిన్ నిర్మించినాము. ఈ లెట్రిన్ చుట్టూ కర్నూలు జిల్లాలోనే మనకి మంచి పేరు వచ్చింది. అలాగే వాల్మీకి నగర్ లో మొత్తం లెట్రిన్ ఇరిగిపోబడింది. అందుకని కొత్త లెట్రిన్లు కట్టాలని 20 ఇట్లా లేడీస్కి ఒక 10 మంది, మగవాళ్ళకి ఒక 10 మంది కట్టిస్తే బహిరంగ ఎవరో లెట్రిన్ కూర్చుంటారని మేము ఈ అధికారంగా నేను కోరుకుంటున్నామన్నా. నగర్లో కానీ అప్పుడు మనమే ఇచ్చాం ఆ రోజు. మరలా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత కోటి రూపాయలు విలువైన స్థలంలో కూడా పేదవాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడే పట్టాలు ఇవ్వాలనేది మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. గత 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా పేదవాళ్ళు ఉన్న స్థలాల్లో పట్టాలు ఇలే, మనమే ఇచ్చాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు మనమే ఇచ్చాం. ఇప్పుడు కూడా చాలా ప్రభుత్వ స్థలాల్లో మన ఆదోని ప్రాంతంలో చాలా మంది గుడిసెండ్లు వేసుకొని ఉన్నారు. అవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఆదోనికి వచ్చినప్పుడు ఆయన చేతుల మీదే ఎక్కడెక్కడ ఉన్నాయో, అది ఎంత ఖరీదైన స్థలమైనా కానీ ఆ స్థలంలో పేదవాళ్ళందరికీ పట్టాలు ఇప్పించడానికి మేమందరూ కూడా ఒక నిర్ణయం చేశాం. రాబోయే రోజుల్లో
అది కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదనే ఇప్పిస్తామని మీ అందరికీ మనం చేసుకుంటున్నాం. మరి ఈరోజు గత 10 రోజుల నుంచి మన పట్టణంలో 41 వార్డుల జన చైతన్య యాత్ర, ఇది టౌన్ లో ముగింపు సమావేశం. అందువల్ల మరి మన నాయకులు కూడా వారి అభిప్రాయాలు కూడా తెలియజేస్తారు. చంద్ర ఇదిగా తీసుకోబో అంటే నేను చెప్తా లాస్ట్ చెప్పండి. అశ్వత్థనారాయణ చొరవ వల్ల ఈరోజు పాండురంగ దేవాలయం బ్రహ్మాండంగా రూపుదిద్దాడు. నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా అన్న మా గుడికి రోడ్డు కావాలా, మా గుడికి కరెంటు కావాలా అన్న, మీరే మా గుడి గోపురం అంతా మీ కుటుంబమే చేసేయాలి అని ఎప్పుడు అడుగుతూ ఉండేవాడు. ఆయన కోరికకి మన్నించి ఆ గుడికి అన్ని చేశాం మేము. మరి అశ్వత్థనారాయణ కూడా ఆ పాండురంగ స్వామి మహత్యం వల్ల ఆయన కుటుంబం వాళ్ళ పిల్లలందరూ కూడా చల్లగా ఉన్నారు. మరి ఏదైనా చేయాలంటే అంత పట్టుదలతో చేసే వ్యక్తి ఇక్కడ వాల్మీకి కుటుంబంలో పుట్టిన దైవభక్తి. అంటే ఈ మధ్య కాలంలో వాల్మీకి సోదరులందరూ కూడా బ్రాహ్మణుల నుంచి దైవభక్తి ఉంది. ఈరోజు అయ్యప్ప స్వామిలో వాళ్ళే ఉంటారు, శివమాల వాళ్ళే ఉంటారు. మరి మన ఆంజనేయ స్వామి మా టౌన్ ప్రెసిడెంట్ ఉంటే ఈ మధ్యలో మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఒక్క రోజు రణమండలి కోట మీద పోయేవాడు. ఆయన దోకాలంటే మాకు కష్టం. ఏమన్నంటే పూజలో ఉంటాడని చెప్తుంటారు. ఇప్పుడు కూడా మాల వేసుకొని వచ్చాడు. ఇంటికి చాలా మార్పు వచ్చింది వాల్మీకి సోదరులు. నేను మొదట ఆదరణకు వచ్చినప్పుడు వాల్మీకి సోదరులకి ఈ రోజు వాల్మీకి సోదరులకి చాలా చాలా తేడా ఉంది. చాలా సంతోషం. మరి చాలా వీరాభిమాని అశ్వత్థనారాయణ తెలుగుదేశం పార్టీకి. ఆయన 2 నిమిషాలు మాట్లాడతాడంట. మాట్లాడండి. నిజంగా మీనాక్షరానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళ ఫ్యామిలీస్ టోటల్. ఎందుకంటే ఈ రైట్ అన్నగారు మాకు కరెంటు లేదు అన్న, కరెంట్ లేదంటే మా గవర్నమెంట్ కూడా లేదు. ఫైట్ చేసి దాదాపు 50 స్తంభాలు వేసి కరెంట్ వేపిస్తాడు. ఆయనకి పాదాభివందనాలు. రెండవది రోడ్ శాంక్షన్ చేస్తాడు. తర్వాత మొన్నే వాళ్ళ సోదరులు ఉమాపతి అన్న గారు వాళ్ళ ఫ్యామిలీ రూపాయలకు గోపురం ఆదరణలో అంత అయితే ఎక్కడ లేదు. 27 అడుగులు 27 బొమ్మలు. కాబట్టి మా కుటుంబం మా తిరుపతికి చేదోడు వాదులుగా వాళ్ళ ఫ్యామిలీ టోటల్ గవర్నమెంట్ ఉండి లేకుండా వేదికలు చేస్తున్నారు. వాళ్ళకి ఆ ప్రాంతం 5 వరకు తగిన సిద్ధతలు ఇచ్చినాక